మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి సందర్భంగా పూలే గారి విగ్రహ నిర్వహణ కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు మాస్టర్, డాక్టర్ లెనిన్ గణేష్ గార్ల ఆధ్వర్యంలో చింతలపూడిలో అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించడంతో జయంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి, సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఉపాధ్యక్షులు బోడా అనీష్ కుమార్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మరింత ఘనంగా జరుపుకోవడానికి ముందుకు వెళ్దామని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మన జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు దంపతులు కూడా అణగారిన నిమ్న వర్గాల జాతుల కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తులు. ఆ రోజుల్లో చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారు ఒక చీర ఒంటికి కట్టుకొని మరో చీర మన సంచిలో పెట్టుకొని వెళ్తూ ఉంటే కొంతమంది ఆవిడ మీద నీళ్లు చల్లిపోయి అలాంటి అవమానాలన్నింటినీ కూడా ఎదుర్కొని ఆవిడ నిమ్న జాతుల కోసం వారికి విజ్ఞానం అందచేయాలనే ఉద్దేశంతో పాటుపడినటువంటి అణగారిన వర్గాల కోసం పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మనందరం కూడా ఈ సభావేదికగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మన మహాత్మా జ్యోతిబా పూలే గారికి భారతరత్న ఇవ్వాలని, ఆయనకు భారతరత్న ఇస్తేనే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమానికి సమున్నత మనం స్థానం కల్పించినటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందుకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలని ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ, కుటుంబ